పబ్లిక్ మనీ అంటే మీరు వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకొచ్చినా మిగతా చోట్ల నుంచి తీసుకొచ్చినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ది డే దాన్ని పే చేయాల్సింది ఎవరు? 2 లక్షల కోట్లు పబ్లికే కదా. సో దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ వహిస్తారు అనేటువంటిది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. ఎందుకంటే వీటికి సంబంధించి ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించిన ఒక బాధ్యత వహించాలి. అందుకోసం అసలు ఫస్ట్ ఏం చేయాలి? ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది ముందు సభలో పెట్టాలి. ఇప్పుడు కౌన్సిల్లో జరుగుతుంది ఏంటంటే నువ్వు ఎద్దులాగున్నావా లేకపోతే ఇంకోటి ఏంటి మొద్దులాగున్నావా ఇలాంటి తిట్టు పురాణం, నువ్వు దద్దమ్మవా లేకపోతే ఈ వీటి మీద చేసేసి ప్రజాధనం, అది కూడా ప్రజాధనం దాన్ని నీరు గార్చేసి ఎవడ హీరోయిజాన్ని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఈ తెర వెనక జరుగుతుంది ఏంటంటే హ్యూజ్ మిస్అప్రాపరేషన్ జరిగిపోతూ ఉంది. దీని గురించి అటు మన ఫ్లోర్స్లో కానీ ఇటు బయట కానీ దీని మీద ఎక్కడ డిబేట్స్ జరగడం లేదు. ఏమని అసలు ఎంత శాంక్షన్ అయింది, శాంక్షన్డ్ స్టాఫ్ ఎంత, కాంట్రాక్చువల్ స్టాఫ్ ఏంటి, సంవత్సరానికి వీళ్ళ జీతాలు ఎంత, కన్సల్టేషన్స్ ఖర్చు ఎంత, వెహికల్ అడ్మినిస్ట్రేషను, లీగల్ కన్సల్టేషన్స్, ప్రాజెక్టు మేనేజ్మెంటు, కన్సల్టెంట్స్కి ఆఫీస్ ఎక్స్పెండిచర్ ఎంత, ఈ 3 కార్పొరేషన్స్ ఉన్నాయంటే 3 కార్పొరేషన్స్కి సంబంధించినటువంటి డిఫరెంట్ ఎక్స్పెండిచర్స్ ఎంత, డూప్లికేషన్ దేనికోసం, ఇవన్నీ కూడా జరగాల్సిన అవసరం ఉంది. అసలు ఈ కార్పొరేషన్లో దేనికి అంటే కేవలం అప్పులు సమీకరించడానికి. ఇప్పుడు మనం ఇక్కడ ముగ్గురం ఉన్నాం, నేను ఒక్కడిని ఈ చేయి జాపితే నాకు వచ్చేది ఒక చేతికి, ముగ్గురు కలిసి 3 చేతులు జాపితే అది ఇప్పుడు సామెత కూడా ఉంది కదండి, మొత్తం 10 మంది ఏదో మీ సంతోషం అంతే. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ ఫినాన్సింగ్ లో వరల్డ్ బ్యాంక్ ఉంది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది, హడ్కో లాంటి సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కూడా భారీ ఫైనాన్స్ అరేంజ్మెంట్స్ చేస్తున్నాయి. వరల్డ్ బ్యాంక్ అమరావతి డెవలప్మెంట్ ప్రోగ్రాం కోసం 800 బిలియన్ కోట్లు ప్రకటించింది. దానికి 25 సంవత్సరాల మెచ్యూరిటీ, 6 సంవత్సరాల గ్రేస్ పీరియడ్ ఉన్నట్టుగా వరల్డ్ బ్యాంక్ చెప్పింది. ఏడీబీ కూడా 788.8 మిలియన్ల కోట్లు. అంటే ఇప్పుడు నేను ఈ అక్షరాలు ఇది ఏపీసీఆర్డీఏ 11,000 కోట్లు, హడ్కో లోన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన జీవో కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు నేను ఇవన్నీ చదివాను అనుకోండి, మనకి అక్కర్లా. మనకు కావాల్సింది ఏంటంటే వాడు వీడినేమని అన్నాడు, వీడు వాడినేమన్నాడు, వీడు కులం పేరు తిట్టాడా, వాడికి మగతనం ఉందా, లేకపోతే స్పైసీ అంటే మైండ్ సెట్ పబ్లిక్ ఎంత కరప్ట్ అయిపోయిందంటే ఒకవైపు ఏమో ఇంత సీరియస్ ఇష్యూస్ మీ రాష్ట్రంలో జార్ఖండ్లో కూడా ప్రజా చైతన్యం కనిపించిందండి. ఎంత బాధ ఏంటంటే ఇక్కడ కావాల్సింది మనకేమి వీఆర్ నాట్ అగెన్స్ట్ ఎనీవన్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎందుకు ప్రజా చైతన్యం అనేటువంటిది చచ్చిపోయింది, ప్రజల మైండ్లో ఎందుకు కరప్ట్ అయిపోయింది. ఏదో ఒక అల్పజీవులకు సంబంధించి వాళ్ళ గురించినటువంటి ఒక వ్యక్తిగత సమాచారం ఉంటే దాని మీద డిబేట్లు పెట్టేస్తారు, దాని మీద వీడియోలు లక్షల్లో వెళ్ళిపోతూ ఉంటాయి, వాటి గురించి అలా 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 చూసేస్తుంటారు. ఇక్కడ ఇంత సీరియస్ ఇష్యూ జరుగుతూ ఉంటే దీని మీద రాజకీయ నాయకులు కూడా డిబేట్. సార్ 2 అంశాలు ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు మొత్తం 3 కార్పొరేషన్ల గురించి మాట్లాడారు. ఎస్, ఇంత దగ్గర 2,455 కోట్ల రూపాయలు. ఈ అప్పు ఎవరు తీరుస్తారు? అది ఇక్కడ పాయింట్. ఇప్పుడు వైసీపీ ఉంది, ప్రభాకర్ రావు గారు ఇక్కడే ఉన్నారు, జూపూడి గారు నిర్మోహమాటంగా వారిని అసెంబ్లీకి ఎలాగో వాళ్ళు వెళ్ళటం దే హావ్ డిసైడెడ్, వాళ్ళ పట్టుదల ఏందో మనకు అర్థం కాదు. కౌన్సిల్లో మాట్లాడటానికి ఏంటి వీళ్ళకి ఇబ్బంది? ఇంత హోంవర్క్, వాళ్ళకి ఒక పెద్ద వ్యవస్థ ఉంది, మీడియా కమ్యూనికేషన్ వింగ్ ఉంది, హోంవర్క్ చేసుకోరా అండి? కౌన్సిల్లో మాట్లాడాలి అంతా. మీరు అసెంబ్లీకి వెళ్ళరు, మీరు భీష్మించి కూర్చున్నారు, కౌన్సిల్లోనే మాట్లాడాలిగా. అంటే అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి మేము ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు హస్ గివన్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఎనఫ్ రీజన్. సో మేము కౌన్సిల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రిడామినెంట్గా కౌన్సిల్లో ప్రతి అంశాన్ని మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉంది. అయితే ప్రతిపక్షం పాలకపక్షం దాన్ని బుల్డోజ్ చేసి పక్కకి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యం. నేను ఇక్కడ లేపారు కాబట్టి విజయబాబు గారు, చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రీసెంట్గా ఏమన్నాడంటే ఇది ఒక మున్సిపాలిటీ ఏరియా, అమరావతి అయినప్పుడు కూడా మున్సిపాలిటీ ఏరియాకి సంబంధించిన అంశం అన్నాడు. ఎప్పుడైతే ఆ విధంగా అన్నాడో అమరావతిని లార్జ్ స్కేల్లో మేము డెవలప్ చేస్తాం 2 లక్షల కోట్లతో అన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ April 1 అమరావతి అనే పదాన్ని పార్లమెంట్లో అక్కడ వాడు ఇంక్లూడ్ చేస్తున్నారు అని చెప్పినప్పుడు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి హీర్ ఈజ్ ఏ ఆల్టర్నేటివ్ మోడల్ దట్ ఈస్ కాల్డ్ మావిగాన్. మావిగాన్ని అతను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు చేశాడు.
పాపం తేరుకొని 1 మంత్ తర్వాత సెకండ్ మంత్ వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, ఎస్ మావిగం లాంటిదే అమరావతి కూడా, ఆయన మచిలీపట్నాన్ని వదిలేసి దీనిలో విజయవాడ కార్పొరేషన్ ఉంది, మంగళగిరి కార్పొరేషన్ ఉంది, గుంటూరు కార్పొరేషన్ ఉంది అన్నాడు. ఇప్పుడు జనం నిజం అనుకున్నారేమో, అమరావతిలో ఇన్ని కార్పొరేషన్లు ఉన్నాయేమో వీళ్ళు కడుతున్న దానిలో, అంటే ఎందుకు సిఆర్డిఏ పరిధిలో అన్నారు. ఇప్పుడు ఇంకా విజయబాబు గారు మీరు కలిపి చేసింది ఏంటంటే, ఇవి కాకుండా అమరావతికి కొత్తగా 3 కార్పొరేషన్లు వచ్చేసాయి. ఏంది, విజయవాడ ఉంది, మంగళగిరి ఉంది, గుంటూరు ఉంది. దానితో పాటు కొత్త కార్పొరేషను డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి, గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఒకటి, సిఆర్డిఏ ఒకటి. ఈ 2 యాడ్ అయినాయి సిఆర్డిఏకి. అంటే 3 కార్పొరేషన్లు. ఇప్పటికే 2 లక్షల కోట్లతోటి జరుగుతున్నటువంటి ఈ డెవలప్మెంట్ అనేది అవినీతితోటి ఉండిపోయింది. ఈ అవినీతికే మా అబ్జెక్షన్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి 20,000 కోట్ల రూపాయలతోటే ఒక రాజధానిని మనం ఖచ్చితంగా మావిగారి ద్వారా నిర్మించుకోవచ్చు. మేము చెప్పడం ఏంటి, రీసెంట్గా కర్ణాటక సంబంధించినటువంటి ఒక ఎన్జిఓ, ఆ మేడం గారి నేము రీసెంట్గా మేము కూడా డిస్కస్ చేసాం. ఆవిడ అమరావతిలో జరుగుతున్నటువంటి బెంగళూరుకి సంబంధించినటువంటి ఒక ఎన్జిఓ, ఒక లేడీ నిజంగా హ్యూమన్ రిసోర్సెస్ మీద షీఈ్ వర్కింగ్ ఫర్ ది హ్యూమన్ సైన్సెస్ లో పనిచేస్తూ ఉంది బెంగళూరు నుంచి. ఆవిడ చెప్పింది ఏంటంటే, అమరావతిలో జరుగుతున్నంత అవినీతి కానీ లేకపోతే రాజధాని పేరుతో జరుగుతున్నటువంటి సామాజిక స్పృహను కోల్పోయి బుల్డోజ్ చేసుకొని నడుపుతున్నారు. అక్కడ మనుషులు, రైతులు, లేకపోతే వేకర్ సెక్షన్స్, రైతు కూలీలు, వీళ్ళు ఎవరూ హ్యాపీగా లేరు. ఆ భూములన్నీ ఇష్టం వచ్చినట్టు 1,00,000 ఎకరాలు తీసేసుకున్నారు. అసలు అంత అవసరం లేదు, ఉన్న దానిలో కూడా సరిగా సైంటిఫిక్గా ఏది జరగట్లేదని ఆవిడ ఒక బుక్కే రాసింది దాని మీద. ఆ బుక్ మీద మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి దాని మీద జనాలకి ఎడ్యుకేట్ చేయడం కోసం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మేము చేస్తూనే ఉన్నాం. సెల్యూట్ టు ది 99 టీవీ విజయబాబు గారు దాని మీద ముందుగానే ఇనిషియల్గా ఒక డిబేట్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఒక ఫారిన్ లేడీ పట్టణాలు ఎలా నిర్మితమవుతాయి, ఎక్కడెక్కడ నిర్మించబడ్డాయి, ప్రపంచంలో ఉన్నటువంటి పట్టణాల చరిత్ర చెప్తూ ఈజ్ రియల్లీ అమరావతి ఈజ్ గోయింగ్ టు టేక్ దట్ మచ్ ఆఫ్ షేప్ లైక్ మిగతా పట్టణాల్లాగా ఉండిపోతుందా? అమరావతిలో నీళ్లున్నంత మాత్రాన, కృష్ణా నది ఉన్నంత మాత్రాన వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ల్యాండ్? ఎన్ని లక్షల ఎకరాలు కావాలి? ఆ ఎకరాలను భూమిని తీసుకున్న తర్వాత అక్కడున్న రైతులు ఎటుపోయారు, వాళ్ళ మైగ్రేషన్ ఏంటి, వాళ్ళ పిల్లల చదువులు ఏంటి, ఈజ్ రియల్లీ ద ప్రెజెంట్స్ ఆర్ హ్యాపీ ఆర్ నాట్ అనేది చూసినప్పుడు ఆవిడ చాలా మైన్యూట్ లెవెల్లోకి వెళ్ళి దళితులు, రైతులు, రైతు కూలీలు, వ్యవసాయ కూలీలు, వాళ్ళతో పాటు ఉన్నటువంటి సామాజిక స్పృహ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ వీళ్ళందరితో మాట్లాడి చెప్పిన తర్వాత ఇది వెరీ వెరీ బ్యాడ్ డెసిషన్ కన్స్ట్రక్టెడ్ అమరావతి ఇన్ ఆ ఏరియా అని చెప్పడం ఆవిడ ఒక రెజల్యూషన్ వచ్చేసి ఇచ్చేసింది. సో దీనిలో ఇప్పుడు మీరేం చేస్తున్నారు, నిన్నదాకా సిఆర్డి ఈజ్ ఎ మెయిన్, మేము మొత్తం ఇప్పుడు నారాయణ స్కూల్స్ ఉన్నాయి చూడండి, మొత్తాన్ని మింగేసినట్టుగా. పాపం నారాయణ గారు మొత్తం చేసేవాడు, ఇప్పుడు ఇంకో 2 సిఆర్డీకే హెడ్, ఇప్పుడు ఇంకొక 2 హెడ్లు తీసుకొచ్చి పెట్టారు. వాటికి ఎవరిని పెడతారో తెలియదు, ఏ హెడ్కి ఎవరిని ఇస్తాడో తెలియదు. గ్రోత్ ఎక్కడ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటరప్షన్ అక్కడే ఎవరిని పెడతారు అనేది వచ్చినప్పుడు ఏంటంటే, ఏజీఐసిఎల్ ఎండి శ్రీనివాస్, ఆయన ఐఏఎస్, ఆయన తీసుకొచ్చి పెట్టారు. పెడితే అక్కడ పరిస్థితి అంతా ఆయన గమనించిన తర్వాత ఆయన నిజాయితీ కలిగిన ఆఫీసర్ కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఆయన రిజైన్ చేసేసాడు. ఎంత